హలో ఫ్రెండ్స్. ఒక తండ్రి తన కొడుకుని తరచూ ఫోన్ చూస్తున్నాడని మందలించాడట. వెంటనే కొడుకు గర్వంగా, "నాన్న, నా సోషల్ మీడియాలో 2000 మంది పైగా మిత్రులున్నారు. వాళ్ళందరితో మాట్లాడాలంటే ఆ మాత్రం టైం వెచ్చించాలని" తండ్రితో అన్నాడు. ఆ మాటకు తండ్రి నవ్వు ఊరుకున్నాడు. ఒకసారి తండ్రి కొడుకులు బైక్ మీద వస్తుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. యథావిధిగా కొడుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన తండ్రి మాత్రం ఆఫీస్‌కి కాల్ చేసి కొన్ని రోజులు రాలేకపోతున్నానని చెప్పాడు. అయితే కొడుకు మిత్రులందరూ "గెట్ వెల్ సూన్ బ్రో" అంటూ మెసేజ్‌లు వెల్లువ కురిపించారు. తండ్రి స్నేహితులు మాత్రం ఫ్రూట్స్, బ్రెడ్స్ తీసుకొని హాస్పిటల్‌కి క్యూ కట్టారు. ఆఫీస్ ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఇలా అనేక మంది వచ్చేసరికి కొడుకు షాక్ తిన్నాడు. తండ్రి కొడుకుతో మాట్లాడుతూ, "ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాదు నాన్న. స్నేహంలో నాణ్యత ఎంత ఉంది చూసుకోవాలంటూ" ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. వాస్తవానికి స్నేహంపై అనేక అధ్యయనాలు చేసిన ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్ రాబిన్ డన్బర్ సిద్ధాంతాల ప్రకారం ఒక మనిషికి 5గురి కంటే ఎక్కువ సన్నిహితులు ఉండటం కష్టమట. 15 మంది మంచి మిత్రులుంటే మరో 150 మంది అర్థవంతమైన పరిచయాలు మాత్రమే ఉంటాయట. ఇలా అని తేల్చి చెప్తున్నాడాయన. మరి ఈ రీసెర్చ్‌పై మీ అభిప్రాయం ఏంటో తెలుపుతూ మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లను కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.